ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం మరింత ముమ్మరం కానుంది. ఇదిలా ఉంటే అనకాపల్లి జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడికి కుమారుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తన తండ్రిని ఓడించాలంటూ బూడి రవికుమార్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. తండ్రిని ఓడించమని కుమారుడు ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడికి ఇంటిపోరు తప్పడం లేదు. ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ ముడుగుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అదే స్థానం నుంచి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో అనకాపల్లి జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ తండ్రికి మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా తన తండ్రిని ఓడించండి అంటూ బూడి రవికుమార్ ప్రచారం చేస్తున్నారు. మంగళవారం ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ పోస్టర్ కలకలం రేపుతుంది. కన్న కొడుకుకు న్యాయం చేయలేని వారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి, మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి అని ఆ పోస్టర్లో పేర్కొన్నాడు. జిల్లాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లా మూడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయనకు ముందు మూడుగుల టికెట్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. దీంతో మూడుగుల ఆ స్థానం ఆయన రెండో భార్య కుమార్తె అనురాధకు కేటాయించారు. దీనిపై ఆయన మొదటి భార్య కుమారుడు రవి ఆగ్రహంగా ఉన్నారు. రవి గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తే విత్డ్రా చేసుకునేలా చేసి అప్పుడు అనురాధనే పోటీ చేయించారు. అప్పటి నుంచి రవి తండ్రి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు బూడి కుమార్తె వైపే మొగ్గు చూపడంతో రవి తన సోదరిపైనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. మా నాన్న తులసి మొక్కే, 2019 తర్వాత ఆ మొక్కకి కొన్ని పురుగులు పట్టాయి. జగన్ని నమ్ముకొని 9 ఏళ్ళు ఆయన వెంట తిరిగాను. ఏనాడు ముత్యాల నాయుడు కుమారుడిగా పార్టీలో తిరగలేదు. 5 ఏళ్ల నుంచి నన్ను రాజకీయంగా తొక్కడం మొదలుపెట్టారు అని రవి ఘాటుగా స్పందించాడు. తాత బూడి వెంకటనాయుడు ఆశల మేరకు స్వతంత్ర అభ్యర్థిగా మూడుగుల నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. చెప్పినట్లుగానే మూడుగుల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. దీంతో బూడి ముత్యాల నాయుడు కుటుంబంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మూడుగులలో పోటీ చేస్తున్న రవికుమార్ ఇలా తండ్రిని ఓడించాలంటూ పోస్టర్ వైరల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు తన సోదరిపై పోటీ చేస్తూనే ఇటు తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.